విషయాన్ని గమనించి వేటాడడానికి అడవికి వెళ్ళి ఆ వేటంతా అయిపోయిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొద్ది దూరంలో గొల్లలు కూర్చొని స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారనమాట. ఆచరిస్తున్నారన్న విషయాన్ని తెలిసిన రాజుగారు కనీసం అక్కడికి వెళ్ళి స్వామివారి యొక్క పూజ జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలిసి కూడా అక్కడికి వెళ్ళి నమస్కారం కూడా చేసుకోకుండా చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారనమాట. ఆ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే గొల్లలకి రాజుగారి దగ్గరలో ఉన్నారన్న విషయం తెలియగానే ఎంతో ఆనందపడిపోయి స్వామివారికి అర్పించినటువంటి ప్రసాదాన్ని మొదట తీసుకెళ్లి రాజుగారికి ఇస్తారనమాట. రాజుగారు ఎంతో అహంకారంతో గొల్లలు వండినటువంటిది నేను తినడం ఏంటి అని చెప్పి అక్కడే పడేసి, అది కనీసం భగవంతుడి యొక్క ప్రసాదం అని కూడా తెలుసుకోకుండా అక్కడే పడేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడనమాట. కొద్ది కాలం తర్వాత తన రాజ్యంతో, ఒక పెద్ద రాజ్యంతో యుద్ధం జరిగి తన రాజ్యాన్నంతా కూడా కోల్పోయి ఆ రాజుగారు అడవిల పాలవుతారనమాట. అడవిల పాలైన తర్వాత రాజుగారు మంత్రి గారు ఇద్దరు కలిసి అదే అడవిలో వెళ్తూ ఆనాడు ఇలా జరిగిందన్న విషయాన్ని అంతా కూడా రాజుగారు మంత్రికి చెప్తారనమాట. మంత్రి అప్పుడు రాజుగారిని మందలించి ఆ రాజుగారిని తీసుకొని గొల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చోబెట్టి స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరింపజేస్తారనమాట. ఆ ఆచరణ ఫలితముగా రాజుగారు కోల్పోయినటువంటి రాజ్యం అంతా కూడా తిరిగి పొంది అంత్యమున మోక్షం పొందుతారనమాట. ఈ విధముగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఇహలోకంలో పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అంత్యమున మోక్షం కలుగుతుంది. స్కంద పురాణే రేవాఖండే సత్యనారాయణ కథాయాం పంచమోధ్యాయ సత్యనారాయణ